ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ప్రియతం. ప్రస్తుతం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఆకాశమంతా సీరియల్లో రాజాబాబు లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి అడిగారు. సో రాజాబాబు అనే క్యారెక్టర్ చాలా క్రూషియల్ క్యారెక్టర్ అండి ఆకాశమంతా సీరియల్కి. ఎందుకంటే తను ఆ ఇంటికే కాదు ఊరికి కూడా పెద్ద ప్రెసిడెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ అంటే అన్ని మంచి లక్షణాలు కలిగిన ఒక ఊరి ప్రెసిడెంటు తన కుటుంబంలో తన చెల్లికి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా తన చెల్లిని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడు, తనకు ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, తన లైఫ్ చాలా బాగుండాలనుకుంటున్నాడు. ఆఖరికి తన సుఖంగా ఉండటం కోసం తన ఆస్తినే రాసిచ్చేయాలని కూడా కోరుకునే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో ఎటువంటి స్వార్థం లేని, చెల్లికి మంచి జరగాలి, తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి, తను వాళ్ళ ఆనందాన్ని చూసి తిను ఆనందపడే క్యారెక్టర్ అనమాట. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ క్యారెక్టర్ ప్లే చేయడం. ఎప్పుడైతే నాకు ఈ ఆకాశమంతా అనే ప్రాజెక్ట్లో, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నాకు ఈ టైటిల్ రాలేదు, బట్ ఈ సీరియల్ చూశాను నేను. ఇట్స్ తమిళ్లో చాలా పెద్ద హిట్. ఇది సన్ నెట్వర్క్లో టెలికాస్ట్ అవుతుంది, వానతై పొల అని చెప్పి. ఆ సీరియల్ యొక్క రీమేక్ చేస్తున్నాం అనమాట. సో ఆ సీరియల్ ఎపిసోడ్స్ చూసి నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చి ఇమీడియట్గా ఓకే ఈ క్యారెక్టర్ నేను చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఓకే చెప్పడం జరిగింది. అండ్ అంత మంచి క్యారెక్టరైజేషను. సో అన్నా చెల్లెల మధ్య జరిగే ఒక లవ్ అండ్ అఫెక్షన్ కానీ, మధ్యలో ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య స్ట్రగుల్ కానీ, క్యారెక్టర్ తన్ని సుఖంగా ఉంచడం కోసం తినుపడే కష్టాలు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయినాయి. అండ్ చాలా నచ్చి చాలా ఇష్టంతో చేస్తున్నాను ఈ క్యారెక్టర్. ప్రీవియస్గా నేను చేసిన ప్రాజెక్ట్లో నన్ను అందరూ రాజాగా బాగా ఇష్టపడ్డారు. చాలా మంచి పేరు వచ్చింది నాకు. అందరూ ఎక్కడికి వెళ్ళినా రాజా 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 అని పిలవడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ పేరు కూడా రాజాబాబు అని చెప్పారో అప్పుడు మరింత ఇష్టం పెరిగింది ఈ క్యారెక్టర్ మీద. మీరందరూ ఇష్టపడే ఆ రాజా అనే పేరుతో మళ్ళీ మరొకసారి మీ అందరి ముందుకు వస్తున్నాను అని చెప్పేసి. ఇంకా సీరియల్ షూటింగ్ విషయానికి వస్తే మా సీరియల్ షూటింగ్ ఎప్పుడు కూడా చాలా సరదాగా, ఫన్గా, ఎందుకంటే అందరం కూడా చాలా జోవియల్గా ఉంటాము. అండ్ షార్ట్ అప్పుడు ఎంత సీరియస్గా ప్రొఫెషనలిజం చూపిస్తామో, అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ లేదు పక్కన సరదాగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. టోటల్గా ఏదో ఒక ఫన్ పిక్నిక్ షూటింగ్ వచ్చిన స్ట్రెయిన్ అనేది ఉండదు. ఫన్గా షూటింగ్ అంతా కూడా స్ట్రెస్లెస్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు ఆకాశమంతా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుద్దా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఈ షూట్ లేనప్పుడు. సో అంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ని. సో అలాగే మీ ప్రేక్షకులు కూడా మా సీరియల్ని చూసి ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి జెమినీ టీవీలో మా ఆకాశమంతా ప్రసారం అవుతుంది. సో తప్పకుండా రాజాబాబు వెన్నెల మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి ప్రేమాభిమానాలు వెల్లువిడతాయి అనేది మీరు చూసి మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. సో ప్రస్తుతం అయితే మా ఇంట్లో నా చెల్లెలతో పాటు మా బామ్మ క్యారెక్టర్ ఉంటుంది. బామ్మతో సరదాగా ఉంటుంది. అండ్ అలాగే సూరిబాబు నేను పెట్టుకున్నాను, నన్ను సూరిబాబు పెట్టుకున్నాడు అర్థం కాదు. సో ఏ పని చెప్పినా కానీ చేస్తానంటాడు తప్ప ఎప్పుడు చేస్తూ నాకైతే కనపడలే. మీకు ఏమన్నా కనపడ్డా? అట్ ద సేమ్ టైం రాజాబాబు మీద ఎవరన్నా గొడవకు వస్తే మాత్రం ఫస్ట్ సూరిబాబే ముందుంటాడు. ఆ గొడవలో రాజాబాబు మీద చెయ్యి ఎవరు వేయకుండా. అండ్ తర్వాత ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు ఒక మేనత్త, మేనమామ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో వీళ్ళే నన్ను పెంచి పెద్దవాళ్ళని చేసినట్టుగా కథలో ఉంటుంది. సో నా మేనత్త అంటే నాకు విపరీతమైన ప్రేమ, అభిమానం. అండ్ పాపం ఆవిడ్ని కష్టపెట్టే ఆమె భర్త శివకేశవ అండ్ ఇబ్బంది పెట్టే కొడుకు ఆదికేశవ. సో వాళ్ళిద్దరూ కూడా స్టోరీలో గ్రాడ్యువల్గా వాళ్ళు మారుతూ రాజాబాబుకి దగ్గర అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే నా మేనమామ రాఘవయ్య అండ్ అతని భార్య నీలాంబరి అండ్ అతని కూతురు నవ్య. సో వీళ్ళు ఏంటంటే లైక్ రాజాబాబుకి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి నీలాంబరి ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. అండ్ మేనమామ ఏంటంటే ఎప్పుడు అల్లుడికి సపోర్ట్గా ఉండే ఒక మామయ్య, ఏ సలహా అయినా ఇవ్వడానికి కానీ ఒక మంత్రిలాగా, ఒక రాజు అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తుంటే ఆయన ఒక మంత్రిలాగా అనమాట. సో చాలా చక్కని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్. సో ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ మధ్యలోకి ఒక విక్రమ్ అనే వ్యక్తి సొసైటీ బ్యాంక్ ఆఫీసర్గా మా ఊర్లోకి ఎంటర్ అయ్యి, ఊర్లోకే కాదు నా చెల్లెల జీవితంలో కూడా ఒక లవర్ లాగా ఎంటర్ అయ్యి, సో నేను అనుకున్నవి కానివ్వకుండా చెల్లెల్ని ప్రేమలోకి దించి తను ఎలా స్టోరీలో చేంజెస్ తీసుకొచ్చాడు అనే దీని మీద ఈ స్టోరీ మొత్తం కూడా రివాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ చివరికి రాజాబాబు మంచిగా మారిన ఆదికేశవ్కి ఇచ్చి తన చెల్లెల్ని పెళ్లి చేస్తాడా, లేదా వెన్నెల ఇష్టపడిన బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడా అనే లైన్ ఎలిమెంట్ మీద ఈ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో రాజాబాబుకి కూడా ఒక రొమాంటిక్ యాంగిల్ ఉండాలి కదా. సో తను కూడా ఒక సోలో బ్యాచిలర్గా ఉండిపోతే ఎలాగా, మరి
మీరందరూ ఇష్టపడే మెరీనా మానస క్యారెక్టర్లో రాజాబాబుకి దగ్గర అవుతూ తనకి హెల్ప్ఫుల్గా ఉంటూ ఒక సపోర్ట్ సిస్టమ్గా, ఎప్పుడైనా రాజాబాబు కష్టం వస్తే తను అండగా, ఎప్పుడైనా తనకు కష్టం వస్తే రాజాబాబు అండగా. సో ఇలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహం స్టార్ట్ అయ్యి అలా ట్రావెల్ అవుతూ ఉంది. ఇంకా లవ్ అండ్ ఇంకా స్ట్రాంగ్నెస్కి ఇంకా వెళ్ళలేదు. సో గ్రాడ్యువల్గా స్టోరీలో వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ సో ఇప్పటివరకు అయితే ప్రేక్షకుల అభిమానం చాలా బాగుంది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అండ్ ఇంకా ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే మా ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్తో ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, అండ్ ఛానల్ నుంచి మాకు వచ్చే సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్రాజెక్ట్ని ఎలా అయినా సరే నిలబెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మంచి రేటింగ్స్ తీసుకురావాలి, మీ అందరికీ ఇష్టపడే మంచి ప్రాజెక్ట్ని ఇవ్వాలి అని చెప్పేసి నిత్యం ట్రై చేస్తూనే ఉన్నాము. సో తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.